రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1985లో కాంగ్రెస్ పార్టీ 52వ షెడ్యూల్ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టము ప్రాతినిధ్య చట్టం తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆ టైంలోనే. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 39 సంవత్సరాలు అవుతా ఉంది. వాళ్ళు తీసుకుని వచ్చే చట్టాన్ని మరి వాళ్ళ చట్టాన్ని పాటించకుండా రాజ్యాంగ హక్కుల్ని కాల రాస్తూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 2014 ఎన్నికల తర్వాత ఏదైతే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ సిపిఐ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ చేర్చుకున్నదో అలాగే 2018 తర్వాత కూడా అవసరం లేకుండా కూడా చేర్చుకున్న మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు లాగానే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు. అంటే వీరు తీసుకొచ్చిన చట్టాలు వాళ్ళే పాటించకపోతే మరి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పాటిస్తారు? ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గంలో గెలిచి నియోజకవర్గ ప్రజల ఓట్లతోటి ఇంకొక పార్టీలోకి మారి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే మాడుతా ఉన్నారో డెఫినెట్ గా ఇదంతా కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతా ఉంది. రాజ్యాంగ విలువలు కూడా నైతిక విలువలు కూడా లేకుండా పోతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకి ఏదైతే నియోజకవర్గంలో గెలుస్తా ఉన్నారో అదే నియోజకవర్గ ప్రజలకి ఆ పార్టీలో ఉండి మరి సేవలు చేస్తే బాగుండేది. కానీ అది కాకుండా ఇది ఎట్లయిపోయిందంటే ఒక కామన్ గా అయిపోయింది. ఈ పార్టీలో ఉండాలి, గెలవాలి, ఈ పార్టీలో సీట్ తెచ్చుకోవాలి, మళ్ళీ ఇంకో పార్టీలకు పోవాలి. అంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే వీళ్ళు వెళ్తా ఉన్నట్టు కనపడతా ఉంది. దీని ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాల్సిన అవసరం ఉంది. మరి హైకోర్టు ఏదైతే సూచనలు చేస్తా ఉన్నదో మరి దాని మీద స్పీకర్ షుడ్ డిసైడ్ అబౌట్ ది డిఫెక్షన్. ఎందుకంటే వాళ్ళని మరి డిస్క్వాలిఫై చేయాలా లేదా అనేది మరి ఇప్పుడు స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకుపోవాల్సిన అవసరం. ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఏమవుతుందంటే ఒక దగ్గర ఒక నియోజకవర్గంలో గెలిచి ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో పోతున్నారంటే డెఫినెట్ గా ఏదో ఆశించి పోతా ఉన్నారు. రేపొద్దున మళ్ళీ అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టిందంతా మరి రేపొద్దున మళ్ళీ సంపాదించుకోవాలా, రేపొద్దున మళ్ళీ నేను స్టాండ్ అవ్వాలి, ఇంకోటి రేపు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ముందుకెళ్ళాలి, గెలవాలని ఒక దుర్మార్గమైన ఆలోచన పోతా ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మన తెలంగాణ ప్రజలు బాగుపడతారని చెప్పి మరి ఎవరైతే నీళ్లు నిధులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాము. గత 10 సంవత్సరాల కాలంలో మనం చూసాము ఏ విధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి మోసం చేసుకుంటూ మరి ఒకటి కాదు కాళేశ్వరం గాని, మిషన్ భగీరథ గాని, కాకతీయ గాని, ధరణిల భూములు గాని 24 లక్షల ఎకరాల భూములు కూడా ఏ విధంగా కొల్లగొట్టిర్రో, ఏ విధంగా పక్కనే అవన్నీ కూడా చూసాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము వస్తే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు బాగుపడతారు, తెలంగాణ ప్రజలకి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఎట్టి పరిస్థితులు అని చెప్పి మరి వాళ్ళు 6 గ్యారెంటీల పథకం తర్వాత మిగతా హామీలు కూడా తీసుకొచ్చి పెట్టినారు. కానీ ఇవన్నీ కూడా సక్రమంగా అమలు కావట్లేదు. ఆ 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉంటే 5 అంశాలు మాత్రమే టచ్ చేసారు, ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. దాన్ని తూతు మంత్రంగా పైన మాట్లాడుతున్నారు తప్పితే దాన్ని కంప్లీట్ గా అమలు చేసే పరిస్థితి కనబడతలేదు. అదే విధంగా మరి రైతు రుణమాఫీ గురించి 2 లక్షల రూపాయలు ఎవరైతే తీసుకున్నారో ఆ 2 లక్షల దగ్గర 40,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, తర్వాత దాన్ని 17,500 కోట్ల అవసరం వస్తుందని చెప్పారు. కానీ 7,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఎక్కడ ఎవరికి ఇచ్చిరో టెక్నికల్ ఇష్యూస్ అని చూపించుకుంటూ దాన్ని పక్కదారి పెట్టించుకుంటున్నారు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా రోజు తూతు మంత్రంగా ఏదో ఒక పేపర్లో రావాలి, ఏదో ఒక మరి టైం పాస్ చేయాలని ఒక ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మీకు ఓటేసింది కాంగ్రెస్ పార్టీ, ఓటేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని బాగుపరచడానికి ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారెంటీలు మిగతా అన్ని కూడా హామీలు నెరవేర్చిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పోయారని చెప్తా ఉన్నారు. మరి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పోయినప్పుడు ఏం చేశారు? మరి 2014 తర్వాత కానీ 2018 తర్వాత కానీ అంతమంది ఎమ్మెల్యేలు తీసుకుపోయి 2018 తర్వాత విలీనం చేస్తుంటే ఫైట్ చేయకుండా ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ
ఆ, ఆ, అది ఫెయిల్యూర్ కనపడతా ఉంది. డెఫినెట్ గా అప్పుడే నిలువరించుంటే ఇవన్నీ కూడా జరగకపోయేవి. ఈ వీళ్ళు కూడా దాంట్లోకి పోయే వాళ్ళు కాదు. కానీ కాంగ్రెస్ ఫెయిల్యూర్ క్లియర్ గా అప్పుడు కనపడతా ఉంది. తర్వాత రెండవది, ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీ కూడా ఫెయిల్యూర్ అయినట్టుగా కనపడతా ఉంది. ఆ టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, రెండు పార్టీలు కూడా మరి తెలంగాణ ప్రజల్ని రైట్. పట్టిస్తా ఉన్నారు, పక్కదో పట్టిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో దీన్ని దీన్ని తెలంగాణ ప్రజల బాగోగుల కోసం మరి కష్టపడాలి. మనం కన్స్ట్రక్టివ్ ఐడియాస్, ప్లాన్స్ ఇవన్నీ కూడా రైట్. ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి రైట్. రైట్. అభిప్రాయపడతా ఉన్నారు. ఇప్పుడు సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ జాతిపిత తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మొదలుపెట్టిన 2014లో పార్టీ ఫిరాయింపులు, వాళ్ళకి 2014లో మరి వాళ్ళకు టిఆర్ఎస్ కి వచ్చినాయి. అప్పుడు 63 సీట్లు వచ్చినాయి. 63 సీట్లు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే స్థాయిలో ఉన్నారు ఆ టైంలో. కానీ దాన్ని తుంగలో తొక్కి, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దాన్ని తుంగలో తొక్కి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయట పార్టీ వాళ్ళని చేర్చుకోవాలని ఒక ఆలోచన ఏదైతుందో అది దుర్మార్గమైన ఆలోచన. అక్కడి నుంచి మొదలు పెడితే 2018లో కూడా మరి మంచి ఆ టైంలో కూడా దగ్గర దగ్గర 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. బీజేపీ అయితే చేరికల కమిటీ వేసింది కదా. టిఆర్ఎస్ పార్టీ అంటే మొన్న కూడా చెప్పారు. నేను ఒక నిమిషం ఇది కంప్లీట్ చేసి 88 సీట్లు వచ్చినా కూడా టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని విలీనం చేసుకోరో చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ ప్రభుత్వంకి సరిపోని సీట్లు ఉన్నాయి కదా. ప్రభుత్వానికి సరిపోని సీట్లు ఉన్నాక కూడా మరి మిగతా ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, సిపిఐ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు చేర్చుకోవాల్సి వచ్చింది? అది ఆ భయాని కోసమా, లేకపోతే ప్రతిపక్షం ఉండకూడదని ఒక దుర్మార్గమైన ఆలోచన? దేనికోసం? ఒక ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంటేనే రేపొద్దున ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ ఏదైతే అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు చేరే అవకాశాలు ఉంటాయి, అడిగే అవకాశాలు ఉంటాయి, క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటిది మరి కేసీఆర్ గారు ఎందుకు చేర్చుకున్నారో అది చెప్పాల్సిన బాధ్యత మరి ఆయన మీదనే ఉంటుంది, టిఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది. రెండోది 2014 కూడా అదే పని చేశాం. సో అట్లాగే అంటే ఒక భయం కోసం రేపొద్దున నా ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో ఒక భయంతో, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలందరూ నా కిందనే ఉండాలి, నేనే సారథ్యం వహించాలి, మిగతా ప్రతిపక్షం ఉండకూడదు, ఒక దుర్మార్గమైన ఆలోచన ఎందుకు చేర్చుకున్నారో అది చెప్పాల్సిన బాధ్యత ఉంది. రెండవది, ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కూడా 65 సీట్లు వచ్చినాయి, 64-65 సీట్లు వచ్చినాయి మన ఎన్నికల్లో. కానీ దాన్ని వాళ్ళే తీసుకొచ్చిన, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల చట్టం 1985లో, దాన్ని మరి అది పాటించకుండా, ఆ విలువలకు రాజ్యాంగ విలువలను పాటించకుండా దాన్ని కూడా వీళ్ళు కూడా అదే పని చేస్తా ఉన్నారు. అంటే ఫస్ట్ చేసింది కేసీఆర్ లాగానే మేము కూడా చేద్దాం, ఎందుకంటే మాకు కూడా తక్కువ సీట్లు ఉన్నాయి, రేపొద్దున మళ్ళీ ఇంకో 10-20 సీట్లు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే రేపొద్దున ప్రభుత్వాన్ని నడిపోవచ్చు, ఇంకో 5 సంవత్సరాలు ఉండొచ్చు ఆలోచన.